హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎగ్ కర్రీ అయితే చాలా ఈజీగా ఎప్పటికప్పుడే రుచిగా తినాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నూనె అయితే వేసుకోండి. అలా ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసుకోండి. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అయితే ఫ్రై చేద్దాము. సో మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో దానికి సరిపోయే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నాకైతే ఇక్కడ ఇది సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే పక్కకు తీసి పెట్టుకోండి, బాగా ఫ్రై అవ్వాలి. సో అదే ఆయిల్లో ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, అలానే ఆవాలు, కొన్ని మిరపకాయలు, ఇంకా ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. సో ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేశాక మనమైతే అల్లం తెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ అయితే వేసేసుకుందాము. అల్లం తెల్లుల్లి అయితే మ్యాక్సిమం ఫ్రెష్ పేస్టే తీసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ కలర్ అయితే చేంజ్ అయింది. సో టొమాటోస్ అయితే ఇంకా యాడ్ చేసేద్దాం. ఇందులోనే కారం కూడా వేసుకుందాము. అలానే కావాల్సినంత పసుపు లైట్గా యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఈ ఆనియన్ టొమాటో అన్నది బాగా ఫ్రై అవ్వాలి సాల్ట్ కారం మిక్స్తో, అప్పుడే మంచి టేస్ట్. సో చూసారు కదా, బాగా ఫ్రై అవుతుంది. అందులో ఉన్న వాటర్ కూడా కిందకు వస్తుంది. ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 minutes ఉంచుదాము. ఈ స్టేజ్లో ఎగ్స్ అయితే అన్నీ వేసేసుకుందాము. ఎగ్స్ అయితే బాగా మిక్స్ అవ్వాలి ఇందులో. దాని ఫ్లేవర్ అనేది ఎగ్కి బాగా పడుతుంది అప్పుడే. ఇప్పుడైతే ఎగ్స్ కాసేపు ఫ్రై అవ్వనిద్దాము. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసేద్దాం. ఇంకా చూసారు కదా, చక్కగా బాయిల్ అవుతుంది. గ్రేవీకి కూడా మనం ఈ వాటరే యూస్ చేయాలి. చక్కగా బాయిల్ అయింది, ఇంకా సరిపోతుంది. ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎవరైనా కంగారులో ఉన్నా కూడా ఫాస్ట్గా చేసేయచ్చు. సో నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.